హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తమిళనాడు స్టైల్లో ఇడియప్పం. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఇడ్లీ దోశ అలా రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, మోస్ట్లీ చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఇక్కడ చూపించే కప్పుతోటి ఒక కప్పు పావు దాకా వాటర్ని తీసుకుని అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ని ఒక్క మరుగు మరిగిన దాకా మరిగించేసిన తర్వాత ఇక్కడ నేను చూపించే కప్పుతోటి ఒక కప్పు దాకా బియ్య పిండిని తీసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే ఈ బియ్య పిండి ప్లేస్లో రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఒకసారి కలిపేసేసుకోండి. తడి పొడిగా ఉంటుందని వాటర్ని ఇంకా ఎక్కువ ఏమీ యాడ్ చేయొద్దండి. ఈ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని తీసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసి. ఆ తర్వాత దీనిలో హీట్ కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ చాలా స్మూత్గా వచ్చేంత వరకు కలిపేసుకోవాలన్నమాట. మంచిగా సాఫ్ట్గా ప్రిపేర్ అవ్వాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నది తీసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత జంతికలు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, అంటే మిషన్ ఉంటుంది కదండి, ఆ మిషన్లో ఉన్న సన్న హోల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి కదా, ఆ హోల్స్ ఉన్నది నేను ప్లేటు ఇలా అరేంజ్ చేసేసుకుని ఈ మేకర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని దీనిలో పిండి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అయితే వేసేసుకుని చక్కగా క్లోజ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఇడ్లీ పాత్రకు ఉండే గిన్నెల్ని తీసుకుని ఈ గిన్నెలకి కొంచెం ఆయిల్ని అయితే మొత్తం అప్లై చేసేసాను అనమాట. ఈ గిన్నెల్లో ఉన్నదే కాకుండా సైడ్స్కి కూడా ఆయిల్ని అప్లై చేసేసుకుని ఆ తర్వాత ఇలా ఇడియప్పం లాగా చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి. ఇడ్లీ వేసుకునే ఈ గిన్నెల్లోకి ఇడియప్పాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసి వేసుకోవాలన్నమాట. ఫైనల్లీ దీనికి లాస్ట్లో ఇలా కట్ చేసేటప్పుడు గట్టిగా ఒత్తి పెట్టకుండా జస్ట్ అలా తుంచి వేస్తే సరిపోతుంది. అన్నిట్లో ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా 4 ప్లేట్లు ఉన్నాయన్నమాట. ఈ ఇడ్లీ పాత్రకి నేను మొత్తం ఫైనల్లీ వేసేసుకుని చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్లీ నేను ఇడ్లీ పాత్రలోనికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడియప్పాన్ని ఇందులోకి అయితే తీసేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని కరెక్ట్గా 20 నిమిషాలుగా అయితే ఉడికించాలండి. అంతకన్నా తక్కువ ఉడికించకూడదు, అంతకన్నా ఎక్కువసేపు ఉడికించకూడదు. కరెక్ట్గా 20 నిమిషాలు ఉడుకుతుంది సరిపోతుంది. మీకు ఉడికిందా లేదా అని తెలియటానికి ఇలా పట్టుకుని చూడండి. మీకు ఎలా అంటే ఇది న్యూడిల్స్కి వస్తుంది కదా, అలా పట్టుకుంటే అలా రావాలన్నమాట. అలా వస్తే సరిపోతుంది. చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. పిల్లలైతే ఉడకంగానే చాలా ఇష్టంగా తింటారండి. మోస్ట్లీ ట్రస్ట్ మీ, నేను గ్యారంటీ ఇస్తాను. డెఫినెట్లీగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, చేసి పిల్లలకి పెట్టండి. మళ్ళీ చేయమని మమ్మీ మళ్ళీ చేయండి అనేసి అడుగుతారనమాట. అంత బాగుంటుంది. సో వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా మీకు ఇది చక్కగా తినేసి ఇంకా మిగిలినవి అనుకుంటే కనుక వీటితో నూడిల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.